హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరీ టేస్టీ పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనం పిజ్జా బేస్ మీద చేయట్లేదు, మనం రెగ్యులర్గా వాడే చపాతీ మీదే పిజ్జా చూపిస్తాను ఎలా చేసుకోవాలో, సింపుల్గా అండ్ టేస్టీగా. మనం మామూలుగా రెగ్యులర్గా కలుపుకునే చపాతీ పిండి ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కలిపే ఉంచుతాను ఇంట్లో. దాన్ని చపాతీలాగా చేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దాన్ని అంటే బటర్ కానీ గీ కానీ వేసుకొని ఒక సైడ్ బాగా రోస్ట్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ అసలు రోస్ట్ చేసుకోవద్దు. ఒక సైడ్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి, ఒక టమాటోని కట్ చేసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి, చీజ్, మనకి ఏంటంటే పిజ్జా మెయిన్ ఏంటంటే చీజ్. సో చీజ్ ఇవన్నీ కలిపి టాపింగ్స్కి మనం యూస్ చేస్తాము. ఇంట్లో ఆల్మోస్ట్ టమాటో సాస్ అందరికీ ఉంటుంది, లేకపోయినా ఒక 2 టమాటోస్, ఒక పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసేసి మిక్స్ పెట్టేసుకోండి. ఆ పేస్ట్ చాలా బాగుంటుంది పిజ్జా బేస్ మీదకి. మనం ఆల్రెడీ ఒక సైడ్న బాగా రోస్ట్ చేసిన చపాతీ మీద కొంచెం టమాటో సాస్ వేసుకొని చీజ్ స్లైసెస్ లాగా వేసుకొని టాపింగ్ రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం టాప్ చేసేసుకున్నాను. క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ ఇవన్నీ టాప్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ చీజ్ వేసుకుంటున్నాను. నా దగ్గర గ్రైండ్ చేసిన చీజ్ లేదు, నార్మల్గా చీజ్ స్లైడ్స్ ఉన్నాయి, సో అది వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న చీజ్ ఉన్నా పర్లేదు. టాపింగ్ మొత్తం వేసుకున్నాక బాగా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది, ఎందుకంటే మనకు పైన చీజ్ మెల్ట్ అవ్వాలి కాబట్టి మనం స్టవ్ మీద చేస్తున్నాము, మైక్రోవేవ్ ఓవెన్లో కాదు. సో బాగా సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు దాన్ని కుక్ చేసుకోవాలి. మనకి పిజ్జాకి ఏంటంటే, పిజ్జా టేస్ట్ ఎక్కడ పెరుగుద్ది అంటే దాంట్లో వేసే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోస్, వీటి వల్ల బాగా టేస్ట్ పెరుగుద్ది పిజ్జాకి. సో ఈ రెండు మన దగ్గర ఉంటే మెయిన్గా సరిపోతుంది. ఇంట్లోనే టేస్టీ పిజ్జా అనేది రెడీ చేసుకోవచ్చు. మనం ఇన్ని మాటలు చెప్పుకునేలోపు పిజ్జా మెల్ట్ అయిపోయింది, చీజ్ మొత్తం. మనకి చీజ్ మెల్ట్ అయితే చాలు, ఎందుకంటే మనం టాపింగ్ వేసిన వెజ్జెస్ అన్నీ కూడా రాగా తినే వెజ్జెస్సే. సో అవి ఒక 5 minutes బాయిల్ అవుతాయి. నేనేంటంటే ఎక్కువ చీజ్ ప్రిఫర్ చేస్తాను, టేస్ట్ బాగుంటుందని. కిడ్స్ కూడా ఎక్కువ చీజ్ వేస్తే బాగా తింటారని చెప్పి చీజ్ ఎక్కువ ప్రిఫర్ చేశాను. అసలు ఒక టేస్ట్ ఉందండి, మామూలుగా లేదు. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను పిల్లలు ఏదైనా అడిగితే మ్యాక్సిమం ఇంట్లోనే చేసేస్తాను, ఎందుకంటే మనం అక్కడ పెట్టే మనీకి మనకి అక్కడ సింగిల్ పిజ్జా తీసుకుంటే మనకి ఇక్కడ 3 pieces పిజ్జాస్ తయారు చేసుకోవచ్చు మనం అక్కడ పెట్టే మనీ బదులు. సో నాకు ఇంట్లో అందులో కొంచెం టేస్ట్గా హైజీనిక్గా ఉంటుంది కాబట్టి నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడో రేర్గా బయట తినొచ్చు, లేదనుకుంటే ఇంట్లోనే ప్రిఫర్ చేసుకోండి. మనకి పిజ్జా అయితే బాగా వచ్చిందండి, బాగా కుక్ అయింది. పైన టాపింగ్స్కి మనం సీజనింగ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోస్తో సీజనింగ్ చేసుకొని ఇంకా మనం ఈవినింగ్ స్నాక్స్కి అయినా లేదా ఎప్పుడైనా తినాలనిపించినా, పిల్లలకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ చిన్న వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. పిజ్జా అయితే టేస్ట్ మామూలుగా లేదండి. నేను ఒక్కదాన్నే తయారు చేసాక నేను తినేసాను ఒక పిజ్జా, పిల్లలకి చెరవ పిజ్జా చేశాను. మా చిన్నోడికి నేను చేసే వంటలు అంటే చాలా ఇష్టం. వాడు పిజ్జా తిని వాడు అనుభూతి చెప్తుంటే అసలు మామూలుగా లేదు. చాలా బాగుందని చెప్తున్నాడు పిజ్జా. మీరు కూడా ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అండి.